గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందంటే పూలకొట్టు తీసేయడానికి కారణం ప్రభావతి రోహిణి అని తెలుసుకుని బాలుతో ఇంటి నుంచి వెళ్ళిపోదామని అన్న మీనా. ఎందుకు ఏం జరిగింది, అసలు పూలకొట్టి తీసేయడం ఏంటి? ప్రభావతి రోహిణియే పూలకొట్టును తీయించేశారా? మరి బాలుతో ఇంటి నుంచి వెళ్ళిపోదామని మీనా అంటే మరి బాలు ఏం చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే శోభ ఇంటికొచ్చి అవమానించిందో ప్రభావతి రోహిణి ఒకటే అనుకుంటారు. ప్రభావతికి సపోర్ట్ చేస్తే రోహిణి విషయంలో కొంచెం పాజిటివ్గా ఉంటుందన్న ఉద్దేశంతో రోహిణి అయితే నా దగ్గర ఒక ఆలోచన ఉంది అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటి ఆలోచన? పూలకొట్టును తగలపెట్టేద్దామా అని చెప్పనేసరికి అలా చేస్తే సీసీ ఫుటేజ్లో దొరికిపోతాము. అప్పుడు బాలు ఎలాంటి వాడో మీకు బాగా తెలుసు. మనం ఉన్నన్ని రోజులు బాలు వేధిస్తూనే ఉంటాడు అని చెప్పనేసరికి మరి ఏంటి ఆలోచన అని చెప్పాను. కానీ బాలు ఎలాగా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఉండడు. రాత్రికి రాత్రి ఆలోచించుకుని తెల్లవారేసరికి పూలకొట్టు పెట్టేశాడు కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ పాటించి ఉండడు. అందుకే మనం ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి అలా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే పూలకొట్టు తీసేస్తారా అనగాని కంప్లైంట్ ఇద్దామా ఆంటీ, పూలకొట్టు రోడ్డు మీద ఉండడం వల్ల మాకు చాలా ప్రాబ్లంగా ఉంది, వచ్చిపోయే వెహికల్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయని కంప్లైంట్ ఇద్దాము, అప్పుడు వాళ్ళే వచ్చి పూల బండితో సహా తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి వెంటనే ఇంకా కార్పొరేషన్ వాళ్ళని పిలిపించి పూలకొట్టుని తీయించేస్తూ ఉంటారు. ఈలోపు మీనా సత్యం వచ్చి ఆపాలని ప్రయత్నించినా కానీ వాళ్ళ వల్ల అయితే కాదు, ఫైన్ కట్టి తెచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి పూలకొట్టు కనిపించకపోవడంతో హడావిడిగా వస్తారు. మీనే బయట నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది మీనా, బయట పూలకొట్టు లేదేంటి అని చెప్పి బాలు అడగడంతో మీనా మొత్తం విషయం అంతా చెప్పుకొచ్చేసరికి ఎవరు చేశారు ఇదంతా అని చెప్పాను. కానీ తెలియదండి అనుకుంటూ లోపలికి వచ్చేసరికి ఏంటి నాన్న ఏంటిదంతా, మీనా పూలకొట్టుని ఎవరు తీయించారు, ఎవరిదంతా చేశారు అని చెప్పి ప్రభావతి వాళ్ళంక చూసేసరికి మాకేం తెలుసురా, మేమేం చేశాము, మాకేం తెలీదు అని చెప్పి మాట్లాడడంతో మీకు తెలియకపోతే ఎవరికి తెలుసు, ఎవరు తీశారో ఏంటో అన్నీ తెలుసుకుంటాను అని చెప్పి మీనా కాస్త తీసుకుని కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళేసరికి ఇంకా కార్పొరేషన్ ఆఫీస్లో ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి ఏంటి అంటే ఎవరు సమాధానం చెప్పరు. అలా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పలేము, ఫైన్ కట్టి బండి తీసుకువెళ్ళండి అని చెప్పనేసరికి ఫైన్ ఎంత అనగానే 2 లక్షలని చెప్తారు. 2 లక్షల అని చెప్పాను. కానీ నువ్వు పర్మిషన్ తీసుకుని ఉంటే ఇంత పెద్ద ప్రాబ్లం అయి ఉండేది కాదు. చెప్పా చేయకుండా రోడ్డు మీద గవర్నమెంట్ స్థలంలో మీకు ఇష్టం వచ్చినట్టు పూలకొట్లు పెట్టేస్తే చూస్తూ ఊరుకోవాలా? నీలా ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే ఫైన్ కట్టాల్సిందే, అది కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టాలి అని చెప్పి మాట్లాడేసరికి బాలు బాధపడుతూ బయటికి వచ్చేసేసరికి ఇంకా అప్పుడే బాలుకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అందులో చేసేసరికి ఏంట్రా బాలు ఇలా వచ్చావు అనగానే నీకు ఇందులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పనేసరికి నా వైఫ్ ఇక్కడేరా జాబ్ చేస్తుంది, తన క్యారియర్ ఇవ్వడం కోసమే వచ్చాను అనగానే అవునా, కొంచెం మా వీధిలో మేము బండి పెట్టుకున్నాము, పూల బండి తీసేయడానికి కంప్లైంట్ ఇచ్చింది ఎవరో ఏంటో కొంచెం తెలుసుకుని చెప్పగలవా అని చెప్పాను. కానీ సరే నేను కనుక్కుని వచ్చి చెప్తానుండని చెప్పి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి ఇంకా లోపల వాళ్ళ వైఫ్ అక్కడే జాబ్ చేస్తుంది కదా, సో అడగడంతో ఎవరో ప్రభావతి అంట ఫోన్ చేశారు, నెంబర్ కూడా ఉంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఆ విషయం బాలుకి చెప్పేసరికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి బాలు చాలా ఆవేశంగా ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తారండి, ఆవేశంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనగాని నా భార్య సంతోషంగా ఉండాలి అని నేను పూలకొట్టు పెట్టించాను, తనకి గౌరవంగా ఉండాలని. మా అమ్మ ఇదంతా చేసిందా? నాకు తెలిసి రోహిణి కూడా మా అమ్మకు సపోర్ట్ చేసి ఉంటుంది, లేదంటే మా అమ్మకు ఇలా కార్పొరేషన్లు అవి ఇవి ఏమీ తెలీదు, రోహిణి సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఇంకా బాలు చాలా కోపంగా వస్తాడు. కోపంగా వచ్చేసరికి ఏంటి నాన్న ఏంటిదంతా, అమ్మ రోహిణి కలిసే ఇదంతా చేశారు అనగాని ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ
చాలమ్మా, ఇంక చాలు. అబద్ధాలు చెప్పింది చాలు, మోసం చేసింది చాలు. నేను ఆల్రెడీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కునే వచ్చాను. నువ్వేనంట కదా ఫోన్ చేశావు. నీ ఫోన్ నెంబర్తో సహా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. చిచి, ఎలాంటి మనిషివని అస్సలు అనుకోలేదమ్మా. మీనా నీకేమన్యాయం చేసిందమ్మా? అటు పూల కొట్టును చూసుకుంటూ ఇంట్లో వెట్టి చాకరీ చేస్తుందమ్మా నా భార్య. మిగిలిన వాళ్ళలాగా ఒక పని చేస్తూ ఊరుకోలేదు కదా. మిగిలిన వాళ్ళైతే బయట పని మాత్రమే చేస్తున్నారు, ఇంట్లో పని ఏమీ ముట్టుకోవడం లేదు. కానీ నా భార్య తన వర్క్ తను చేసుకుంటుంది, ఇంట్లో పని కూడా చేస్తుంది. అలాంటి దానికి పూలకొట్టు తీయించాలని ఎలా అనుకున్నావమ్మా? అసలు ఎంత దారుణంగా ఎలా ఆలోచించగలుగుతున్నావో నాకైతే అర్థం కావట్లేదమ్మా అనుకుంటూ చిచ్చి అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. ఏంటి ప్రభా, ఏంటిదంతా? ఎంత దారుణమా? నువ్వు అసలు మనిషివేనా? ఎంతసేపు మీనా మీద ఎందుకే పడేడుస్తావు? మీనాను చూసి వారవలేవా ఏంటి? మీనా 4 డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే చూసి ఉండలేకే కదా ఇదంతా చేశావు. ఏ రోహిణి, నీకు కూడా బుద్ధి లేదా ఏంటి? మీ అత్తగారితో కలిసి ఇంత పిచ్చి పని చేస్తావా అంటూ తిట్టి సత్యం కూడా వెళ్ళిపోతాడు. ఏమీ పట్టించుకోవద్దు, అన్నీ మామూలే అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణితో అంటుంది. ఇంకా మీనా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు మీనా, బాధపడకు అని చెప్పాను. కానీ వద్దండి, మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం. మనమిద్దరం సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేదు మీ అమ్మగారు. మనం ఇక్కడే ఉండి అర్థం లేదు, మనం ఇంట్లోంచి వెళ్ళిపోదామని చెప్పనేసరికి, ఏంటమ్మా మీనా, ఇంట్లోంచి వెళ్ళిపోతావా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్తున్నావా? పడ్డ చోటే లేచి నిలబడాలి అనుకునే ధైర్యం ఉన్న మనిషివి నువ్వు. అలాంటిది నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా అనగానే, అవును మీనా, వాళ్ళు కావాలనే పూల కొట్టుని తీయించేశారు. అప్పుడు మనం వాళ్ళకి షాక్ ఇచ్చేటట్టుగా మరొక పని చెయ్యాలి. లేదంటే మా అమ్మ పూల కొట్టు తీయించడం వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయారని చాలా సంబరపడిపోతుంది. మా నాన్న నేను లేకపోతే క్షణం ఉండలేరు, నా దగ్గరికి అస్తమాను రాలేరు, ఇక్కడ ఉండలేరు. ప్రతి క్షణం నరకంలాగే ఉంటుంది మా నాన్నకు. మా నాన్నను వదిలి, ఈ ఇంటిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను మీనా. చెప్తాను, ఎవరు ఏం చేశారో ఏంటో అంతా చెప్తాను అనగానే, ఏం సమాధానం చెప్తానండి అనగానే, నేను చూసుకుంటానని చెప్పాను కదా అంటూ బాలు కాస్త కార్ల షెడ్డుకి వెళ్ళిపోయి ఆలోచనలో పడతాడు. ఏమైందిరా అని చెప్పాను. కానీ మీనా వాళ్ళ పూల కొట్టును కార్పొరేషన్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారా? అది ఎవరో కాదు, మా అమ్మ చెప్తేనే వచ్చి తీసుకువెళ్ళారు అని చెప్పనేసరికి, ఏంట్రా అంటే మీనా పూల కొట్టును తీయించేసింది మీ అమ్మగారా అని చెప్పాను. కానీ అవును మా అమ్మగారే అని చెప్పనేసరికి, ఏంట్రా మీనా మీద ఎంతసేపు మీ అమ్మ ఎందుకంత కక్ష కడుతుంది అని చెప్పాను. కానీ మీనా ఇంట్లోంచి వెళ్ళిపోదామంటుంది. నేనే వద్దని చెప్పాను అనగాని, ఎందుకురా ఇంట్లో ఉండడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మంచిది అనగాని, లేదురా మా అమ్మకు మీనా విలువేంటో తెలియాలి, మీనా గొప్పతనం ఏంటో తెలియాలి. మిగిలిన కోడళ్ళిద్దరి కంటే మీనాయే గొప్ప మనస్తత్వం ఉన్న అమ్మాయి అన్న విషయం మా అమ్మకు తెలియాలి. తెలిసే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. తెలిసే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పనేసరికి, మరి ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావురా అని చెప్పాను. కానీ మీనాకు ఏదైనా సెకండ్ హ్యాండ్ స్కూటీ ఉంటే బాగున్ను అని అనిపిస్తుంది, చూడాలి అనగాని, అన్న ఏంటన్నా సెకండ్ హ్యాండ్ స్కూటీ అంటున్నావు అని చెప్పనేసరికి, అవునరా నా భార్యకు సెకండ్ హ్యాండ్ స్కూటీ ఒకటి కావాలి అని చెప్పాను. కానీ నాకు తెలిసిన ఒక షాప్ ఉందన్న, వాళ్ళు సెకండ్ హ్యాండ్గా స్కూటీలు ఇస్తారు, తక్కువ కాస్ట్కే ఇస్తారన్నా అని చెప్పనేసరికి, అవునా అయితే అక్కడికి తీసుకువెళ్ళరా అనగానే, సరే అని అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి సుమారు 30-40 వేలు చెప్పేసరికి బాలు దగ్గర అంత అమౌంట్ ఉండకపోవడంతో, సర్లేరా తర్వాత తీసుకుంటాను అనగానే, చాలేరా నువ్వు మా కోసం ఎంతో చేసావు, అలాంటిది చిన్న స్కూటీ కొనడానికి మేము సహాయం చేయమా, ఉండు గ్రూప్లో ఇప్పుడే అడుగుతాను అనగానే, వద్దురా అని చెప్పనేసరికి, నువ్వు ఉండరా అని అడిగేసరికి అందరు కూడా రాజేష్కి ఫోన్పే చేస్తారు. మొత్తం సుమారు 40,000 అవుతుంది. 40,000కి మంచి స్కూటీ కొనరా అని చెప్పనేసరికి, మీ రుణం తీర్చుకోలేమురా అని చెప్పాను. కానీ నా రుణం నువ్వు తీర్చుకోవడం ఏంట్రా, నీ రుణమే ఇంకా మా దగ్గర చాలా ఉంది. నువ్వు ఆ రోజు కారు అమ్మి డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ఈరోజు మా దగ్గర కారు ఉండేది కాదు కదరా. నీకు ఆ డబ్బులు ఇచ్చేస్తామంటే నువ్వు వద్దు అన్నావు. చూసావా, ఇప్పుడు నీకు సహాయం చేయడానికి ఉపయోగపడ్డాము. ఈ రకంగా అయినా సరే
నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాము అని చెప్పి మీనా కాస్త ఒక మంచి స్కూటీ తీసుకుని ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చేసరికి ప్రభావతి వాళ్ళైతే ఆ స్కూటీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒక చెడ్డ ఎదురైతే ఒక తర్వాత మంచి జరుగుతుందని, అంతా మన మంచికే అన్నట్టుగా మీనా బ్రతుకుతుంది. అందుకే మీరు షాపుని క్లోజ్ చేయించి కార్పొరేషన్ వాళ్ళతో పంపించేశారు. ఇప్పుడు మీనా ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు పువ్వులు బయట అమ్ముకుంటుంది. ఇంట్లో వంట పని ఏ పని ఉన్నా నువ్వే చూసుకోవాలమ్మా. ఎందుకంటే మీనా ఇంటి పట్టున ఉండి పూలు అమ్మడం లేదు కదా ఇక మీదట, అందుకు అంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. నేను చూసుకోవడం ఏంట్రా అని చెప్పాను కానీ అవును నువ్వే చూసుకోవాలి, ఎందుకంటే మీనా ఉండదు కదా, మీనా పూలు అమ్ముకోవడం కోసం బయటికి వెళ్ళిపోతుంది. మరి అలాంటి తప్పుడు నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు, నువ్వే చూసుకోవాలి అంటూ చెప్పేసరికి ఇంకా ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీనా పూల కొట్టు తీయించేస్తే ఇంటి పట్టును ఉంటూ చెప్పిన మాట వింటుందని అనుకున్న ప్రభావతికి కాస్త ఊహించని షాకే ఎదురవుతుంది. మీనా ఈ రకంగా ఇలా చేసిందా, అనవసరంగా పూల కొట్టు తీయించేశాను, పూల కొట్టు తీయించుకుని ఉంటే ఇంట్లో పని వంట పని రెండూ చేసుకునేది. ఈ రోహిణికి చెప్పి రోహిణి వల్ల పూల కొట్టును కూడా తీయించేయడం వల్ల ఇంకా మీనా ఏ పని చేయదు, నేనే పనులు చేసుకుంటూ ఉండాలి అని చెప్పి ప్రభావతి కాస్త అనుకుంటుంది. ఇదేంటిది ఇప్పుడు అటు తిరిగి ఇవిడ నా మీద పడుతుందా ఏంటి, మీనా పూల కొట్టు తీసేయడం వల్ల మీనా చెప్పిన మాట వింటుంది అని అనుకుంది. ఇప్పుడు పూల కొట్టు మళ్ళీ పూల బండిగా మారింది కాబట్టి మీనా మళ్ళీ బయటికి వెళ్ళిపోయి పని చేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఈవిడ ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే ప్రభావతి రోహిణికి బాలు దిమ్మ తిరిగేటట్టుగా షాక్ ఇచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోదామనుకుంటున్న మీనాకి శుభవార్త చెప్పేటట్టుగా చెప్పాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.